చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ గారితో, శంకర్ గారితో. ఎలా ఉంది వెనక్కి తిరిగి చూసుకుంటే? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నేను ఎలా ఉండాలనుకున్నానో, ఎలా బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను. కష్టాలు పడ్డాను అనేది నేను ఎక్కడ కష్టాలు పడలేదండి. స్ట్రగుల్స్ ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే వాటిని నేను ఎప్పుడు కష్టాలుగా తీసుకోలేదు. మనం తీసుకుంటే కష్టాలు అవుతాయి అంతే కదా. మనం కష్టంగా తీసుకుంటే కష్టాలు అవుతాయి. ఎప్పుడు వాటిని నేను కష్టాలుగా తీసుకోలే. అవన్నీ అడ్వెంచర్స్ అనుకునేవాడిని. రచయిత కదా మీ స్టైల్లోనే చెప్పారు. వాస్తవం కూడా అదే సార్. అంతే సార్. టీజర్లో మీరు గేమ్ చేంజ్ టీజర్లో మీరు పెట్టిన ఒక డైలాగ్ లాస్ట్లో, ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్. ఏంటి రామ్ నందన్ ఏంటి అంత అన్ప్రెడిక్టబుల్? అది సినిమా చూస్తారుగా. సో సార్, టీజర్లో కొంచెం మైనింగ్ సంబంధించిన విజువల్స్ ఒకటి రెండు కనిపించినాయి. ఒక పోర్ట్ ఒకటి కనిపించింది, హార్బర్ పోర్ట్ ఏదో ఒకటి కనిపించింది. ఏంటి ఏదన్నా ఆ తాలూకా సబ్జెక్ట్ ఇది? కథ గురించి నేనేది ఓపెన్ చేయదలుచుకోలేదండి. కథ గురించి కానీ అందులో ఉండే ఏ విజువల్ ఎందుకు వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని కథ ఏంటి అనేది చెప్తే మీకు కథ అంతా ఓపెన్ అయిపోతుంది. ఓకే, అది ముందు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత మనం టక్కని చెప్పేసి దాని కథ మనం చెప్పకూడదు కదా. ఊరికే చిన్న లీడ్ ఇచ్చినా కూడా ఏదో ఒకటి కథ, ఇది కథ అని చెప్పి చెప్పేస్తారు. అవునవును. అది కాకపోయినా కూడా రాయడం మీ బాధ్యత, తెలుసుకోవడం మాత్రం. ఉండండి, రేపు జనవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. సార్, సినిమా చూస్తే చాలా పెద్ద స్పాన్ ఉంది కదా. తమిళ దర్శకుడు ఈయన శంకర్ గారు, పాన్ ఇండియా దర్శకుడు కానీ తమిళ దర్శకుడు. ఇంకొక వేరే దర్శకుడు కథ ఇచ్చారు దీనికి, స్టోరీ లైన్ కార్తీక్ సుబ్బరాజ్ గారు కథ. ఇద్దరు తమిళ దర్శకులు ఉన్నారు. మీరు డైలాగ్ రైటర్ సినిమాకి. తెలుగుకి సెపరేట్గా ఒక స్టోరీ రైటర్ అంటే ఇక్కడ న్యూయాన్సెస్ పట్టుకోవడానికంటూ ఏమన్నా ఉంటారా, లేకపోతే ఓన్లీ డైలాగ్స్ వరకే పరిమితం? నేను డైలాగ్సే రాశాను సార్. ఓకే, నేను డైలాగ్సే రాశాను. నేను శంకర్ గారితోనే కూర్చున్నాను. కార్తీక్ సుబ్బరాజు గారితో నేను సిట్టింగ్స్ నాకు పడలేదు. ఓకే, నేను కార్తీక్ గారితో కూర్చోలేదు ఎప్పుడు. ఓకే, శంకర్ గారితోనే కూర్చున్నాను నేను. శంకర్ గారు కథ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చాడు అని చెప్పి శంకర్ గారు చెబితే ఓహో అని నాకు తెలిసింది తప్ప కార్తీక్ గారితో నాకు ఎప్పుడు సిట్టింగ్స్ పడలేదు. ఓకే. నాకు శంకర్ గారే నాకు కథ చెప్పారు, శంకర్ గారే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు తమిళ్లో వాళ్ళు అనుకున్న ట్రీట్మెంట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపించేవాళ్ళు, నేను డైలాగ్స్ పంపించేవాడిని అంతే.